ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనం స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో పోయిన వారము 60-61 రెండు శ్లోకాలను మనము చెప్పుకున్నాము. వాటి యొక్క భావం ఒకసారి చూద్దాము. అర్జున, మోహంచే యుద్ధం చేయనను నీ నిర్ణయము నీ స్వభావంలో నీ యందే ఉన్న కర్మచేత కట్టివేయబడి నీ ప్రయత్నం లేకనే అస్వతంత్రంగా యుద్ధం చేసేదవు. సర్వజీవరాశుల శరీర హృదయములందు పరమాత్మ తిష్ట వేసి ఉండి యంత్రమునెక్కి ఆడించు వాని వలె తన మాయచేత సర్వభూతములను ఆడించుచున్నాడు. అంతవరకు పోయిన వారం మనం చెప్పుకున్నాము. ఈరోజు 62వ శ్లోకం చూద్దాము. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకము. సర్వభావములలో పరమాత్మను శరణు వేడుము. ఆయన అనుగ్రహం వలన ప్రకృతి కంటే అన్యమైన శాంతిని మరియు శాశ్వతమైన మోక్షస్థానమును పొందవచ్చును. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు బయట ప్రపంచంలో ఎంతో మంది గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప హోదాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయినా కూడా మన లోపల ఉన్నటువంటి పరమాత్మ వల్లనే సర్వము జరుగుతూ ఉందని తెలిసి అన్నిటికీ మూలకర్త అయిన పరమాత్మను తనకున్న అన్ని మనోభావాల్లో వాటి ద్వారా శరణు వేడి గొప్పగా తలుచుకొని తనదేమీ లేదని ఉన్నదంతా పరమాత్మదేనని తాను పరమాత్మ ఆడించినట్లు ఆటబొమ్మ వల్లే ఆడుతున్నానని తలచి ఆయనకున్న అనేక అంశాలు ఆయనకున్నాయి కదా, ఒక్క అంశ చేతనే ఈ సర్వ ప్రపంచంను నడపగల గొప్పవాడని, ఇంకా ఆయన ఏమంటాడంటే, నేను అనుకుంటే నీవుగానే ఉంటావు, నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అని అంటాడు. అంటే ఆయన తలిస్తే ఏమవుతుంది, జీవుడుగానే ఉంటాడు. ఆయన తలిస్తే జీవుడు అంతటా వ్యాపించి ఆయనలోకి ఐక్యం కాగలుగుతాడు. కాబట్టి ఆయన అణువణువున వ్యాపించి ఉన్నాడు. ఆయన్ని మొక్కుట వలన, ఆరాధించడం వలన ఎవడైనా కానీ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఇచ్చేటువంటి శాంతిని పొంది ప్రకృతి కంటే వేరుగా ఉన్నటువంటి మోక్షాన్ని పొందగలడు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు. ఇది 63వ శ్లోకము. జ్ఞానము గురించి చెప్పబడినటువంటి శ్లోకము. రహస్యముల్లోకెల్లా అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు నేను చెప్పాను. దీన్ని శేషం లేకుండా వివరించుకొని చూచి ఎట్లు నీకు ఇష్టమో అట్లు చేయము అని అంటున్నాడు. ఇక్కడ భగవంతుడు ఏం చేసిందంటే, ఆయన చెప్పినటువంటి జ్ఞానము చాలా రహస్యమైందని చెప్పాడు. అది ఎలాంటిదంటే విప్పి చెప్పినా కూడా అర్థం కానటువంటిది. అది పరమాత్మకు తప్ప ఎవరికి కూడా తెలియదు. పరమాత్మ ద్వారా విన్నా కూడా కొందరికి అర్థం కాక రహస్యంగానే ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, రహస్యాల్లోకి వెళ్ళి రహస్యమైందని చెప్పిండు. ఇంత గొప్ప జ్ఞానం తెలియాలంటే ఎన్నో జన్మల జ్ఞాన సంబంధం సుకృతం ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఇట్టి జ్ఞానం దగ్గరికి రావడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఈ వివరాలు దగ్గరకు వచ్చి
ఒకవేళ ఈ వివరములు దగ్గరకు వచ్చిన చదువు వారే దూరం అవుతారు. అంటే వాళ్ళ దగ్గరికి ఈ జ్ఞానం వచ్చినా కానీ చదివే వాళ్ళు దూరం అవుతారని అంటున్నారు. ఇంత వివరంగా చెప్పబడినది హద్దులు గీచి చూపిన గీతను ఎవరైనా వినినా చదివినా అంతటినీ విశదీకరించి బాగా యోచించి ఎట్లు మీకు ఇష్టమో అట్లే నడుచుకోవచ్చును అని అంటున్నారు. భగవంతుడు తెలిపే జ్ఞానం అంతటినీ తెలిపి ఎవరిని ఇట్లే నడుచుకోమని బలవంత పెట్టకుండా భగవంతుడు ఏం చెప్పిండంటే నీ ఇష్టం అని అన్నాడు. అది అర్జునుడు ఒక్కడికే కాదు, మనందరికీ చెప్పినటువంటిది. ఇంకా ఈ జ్ఞానం అనేది కర్మకు సంబంధం లేనటువంటిది. జ్ఞానం కర్మను బట్టి నిర్ణయింపబడి అది అంటుకునేది కాదు. నీ శ్రద్ధ వల్లనే జ్ఞానం అనేది లభిస్తుంది. కాబట్టి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పిండు ఆయన. ఎవరి ఇష్టానుసారం వాళ్ళకి శ్రద్ధ అనేది పుడుతుంది. కాబట్టి దాన్ని స్వయంగా పుట్టినది స్వయంభూ శ్రద్ధ అని కూడా అంటారు. అంచేతనే దానిని ఇష్టం అన్నాడు. ఇక భగవంతుడు ఏం చెప్పిందంటే జ్ఞానము అజ్ఞానము, ఇది జ్ఞానము ఇది అజ్ఞానం అని, ఇది ప్రకృతి ఇది పరమాత్మని, ఇది మాయ ఇది ఈశ్వరుడు అని 2 మార్గాలు సూచించిండు. ఏ మార్గంలో పోతావో పో అని కూడా చెప్పిండు. ఆయన మీదనే బాధ్యత ఉంచినప్పటికీ నిజజ్ఞానం తెలిసిన వాడు నేను అని అహంని పొందక నా ఇష్టమని మోహాన పడక సర్వం పరమాత్మయే అని నమ్మి భక్తినంతయు ఆయన మీదనే చూపుతూ శరణు పొందిన ఏమవుతుంది, ఆయన మరియు ఆయన జ్ఞానం సులభంగా అర్థమయ్యేటట్లుగా భగవంతుడు చేస్తాడన్నట్టు. అలా కాకుండా నా బుద్ధిని ఉపయోగించి నేను తెలుసుకుంటాను అని అనుకుంటే అది కూడా పొరపాటే అవుతుంది. ఎందుకంటే అలా తెలుసుకోవడానికి మొదలు పెడితే ఎంత కాలం పడుతుందో చెప్పలేము. అది అందుకే చాలా కాలం పడుతుంది అని అన్నారు. కాబట్టి శరణు వేడిన వానికి తొందరగా జ్ఞానం లభ్యమవటమే కాకుండా మోక్షం కూడా పొందే అవకాశం ఈ జన్మలోనే దొరుకుతుంది. ఇక తర్వాత శ్లోకం చూద్దాం. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టో అసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. గీతా సారాంశం అని చెప్తున్నారు ఈ శ్లోకము. సర్వరహస్యములలో ఉత్తమగు పరమవచన సముదాయమును మరలా వినుము. నీవు నాకు మిగుల ఇష్టడు ఒకటి చే హితము కోరి చెప్పుచున్నాను అని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తాడు. మనకి 63వ శ్లోకంతో భగవద్గీత అంతా కూడా అయిపోయింది. కానీ ఇంకా మన యొక్క హితము మేలు కోరి గీత యొక్క సారాంశాన్ని 2 శ్లోకాల రూపంలో భగవంతుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇంకా వాటికంటే ముందున్న ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే నువ్వు నాకు ఇష్టడివి నీ మేలు కోరి చెప్తున్నా అని చెప్పడం అనేది చాలా విశేషమైంది. మనం ఎందుకు పనికిరాము అలాంటి వాళ్ళని గుర్తించి గొప్పగా అట్లా చెప్పాడంటే ఆయనలోని గొప్పతనం ఏంటో చెప్పనలవి కాదు అని అంటున్నారు. ఆయన అంతగా చివరిలో మన మీద శ్రద్ధ ఉంచి చెప్పిన గీత మొత్తం సారాంశం ఏదో మనం తెలుసుకుందాము. అవి 65, 66 శ్లోకాలు. రేపు ఆ 2 శ్లోకాలు చెప్పుకుందాము. అంతటితో భగవద్గీత మోక్ష సన్యాస యోగము అధ్యాయం పూర్తిగా అయిపోతుంది. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మ నమస్కారం.